ఏమైంది కొడలి పిల్ల? బఠానీల కూర దమ్మాలు రేపు పొద్దునకి గానీ తయారవ్వదా ఏంటి? నేను వెళ్ళి చూసిరాను అమ్మగారు. ఏం అక్కర్లేదు, నువ్వు నీ పని చూసుకో. తన పని తను చేసుకొని. ఏది ఎక్కడుందో తెలీదు. ఈ పనులన్నీ నా వల్ల కాదు. బఠానీల కూరట, దమ్ ఆలు అట, ఇవన్నీ నేను చేయలేను. షిట్. అత్తయ్య గారు, భోజనానికి ఆలస్యం అవుతుంది. ఈ జాహ్నవి కిచెన్లో ఏం చేస్తుందో తెలియదు. నన్ను వెళ్ళొకసారి చూడనివ్వండి. వెళ్ళైతే. అయ్యో పకవంతుడా, జాహ్నవి ఏంటిదంతా? నీకు రాకపోతే రాదని చెప్పొచ్చుగా. అన్ని వస్తువులు కింద పడేశావు. కిచెన్ అంతా ఇలా తయారు చేసావేంటి? ఐఎమ్ ట్రయింగ్. నేను కూడా సాగర్ తిని ఆనందించాలని డిష్ వండాలని అనుకుంటున్నాను, కానీ నాకేమైందో తెలీదు. నాకేమీ అర్థం కావట్లేదు. అసలు ఏమైంది నీకు? ఎవరితో సరిగ్గా మాట్లాడు. ఎవరేం చెప్పినా వినవు. కనీసం సరిగ్గా కూడా నిలబడలేవు. వదిలే వెళ్ళు, తప్పుకో. నేను చేసుకుంటాను ఇదంతా. ముందిదంతా శుభ్రం చేసుకోవాలి. అత్తయ్య గారు ఏ ఉద్దేశంతో ఈ పనప్ప చెప్పారో నీకు? నేను వంట చేస్తున్నానని ఆవిడతో చెప్పకు నువ్వు. లేదంటే నీతో పాటు నాకు కూడా క్లాస్ తీసుకుంటారు. కోడలికి అది కూడా నేర్పించవా అని. ఒక మంచి గుడ్డెవు. తీసుకెళ్ళి అక్కడ పెట్టు. కోడలా, ఏమైంది? వంట సిద్ధమైందా లేదా? అవుతుంది అత్తయ్య, అయిపోతుంది. ఇంకా అవుతోందిట. ఎన్నిసార్లు అడిగినా అవుతోందనే జవాబు వస్తోంది. గోవిందయ్య గారు, చిన్నాని కిందకి రమ్మనండి. భోజనం సిద్ధంగా ఉందని చెప్పండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.